హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మంకీ మ్యాన్ ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్ లోనే కిడ్ అనే కుర్రాడు కనిపిస్తాడు. తను ఒక ఆర్ట్ ని చూస్తూ ఉంటాడు. ఆ ఆర్ట్ లో ఉన్నది హనుమాన్ అయి ఉంటాడు. ఆ హనుమాన్ ని చూస్తూ ఉండగానే తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటాడు. కిడ్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మతో ఉంటాడు. వాళ్ళ అమ్మ పేరు లీలా. తను కిడ్ కి హనుమాన్ కథని చెప్తూ ఉంటుంది. ఎలా హనుమంతుడు చిన్నగా ఉన్నప్పుడు అడవిలో ఉన్న అన్ని పండ్లను తింటూ ఉంటే ఎదురుగా ఒక ఎర్రని పండు కనిపించింది. వెంటనే ఆ ఎర్రని పండుని తింటాడు. తను తిన్నది మండే సూర్యుడిని. అలా సూర్యుడిని తినడం వల్ల మొత్తం ప్రపంచం చీకట్లో మునిగిపోతుంది. ఈ సంఘటన దేవతలకి నచ్చలేదు. తనలో ఉన్న అన్ని శక్తుల్ని తీసేసుకున్నారు అంటుంది. తర్వాత స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు కిడ్ మంకీ మ్యాన్ మాస్క్ ని పెట్టుకుని ఫైట్ క్లబ్ లో ఫైట్ చేస్తూ ఉంటాడు. తనకి అటుపక్క ఉన్న ఫైటర్ కిడ్ ని చితక్ కొడతాడు. కానీ కిడ్ ని చూస్తే మనకి అర్థమవుతుంది తను కావాలనే తన్నులు తింటున్నాడు అని. అలా ఫైటర్ కిడ్ ని కొట్టి కింద పడేస్తాడు. దాంతో వాడు గెలుస్తాడు. అప్పుడే ఫైట్ క్లబ్ ఓనర్ కనిపిస్తాడు. వాడి పేరు టైగర్. అప్పుడే టైగర్ విన్నర్ ని అనౌన్స్ చేస్తాడు. గెలిచిన వాడి పేరు కింగ్ కోబ్రా. అలా కిడ్ మాత్రం అక్కడ నుంచి వెళ్లిపోయి ఫేస్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. చాలా బ్లడ్ పోతుంది తనకి. అప్పుడే మళ్ళీ తను ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ మొత్తం కిడ్ ఊరిని తగలబెడతాడు. ఈ జ్ఞాపకాలు మళ్ళీ కిడ్ కి గుర్తుకు వస్తూ ఉంటాయి. అంతలో టైగర్ అక్కడికి వచ్చి ఓడిపోయినందుకు కిడ్ కి పైసలు ఇస్తాడు. అప్పుడే కిడ్, నువ్వు నా పైసల్ని పెంచాలి, తన్నులు తినడం నాకు చాలా కష్టంగా ఉంది అంటాడు. దానికి టైగర్, నీకు ఎక్కువ పైసలు కావాలంటే ఈసారి ఓడిపోవడం కాదు, గెలవడానికి ట్రై చెయ్యి అంటాడు. తర్వాత ఇండియాకి సంబంధించిన ఒక బాబా కనిపిస్తాడు. తన పేరు బాబా శక్తి. తను మొత్తం ఇండియాలో చాలా ఫేమస్ అయి ఉంటాడు. తర్వాత కిడ్ ఒక బార్ కి వెళ్తాడు. అప్పుడే ఒక కుర్రాడు వచ్చి కిడ్ పక్కన కూర్చుంటాడు. ఈ కుర్రాడు పేరు లక్కీ. లక్కీ కిడ్ కోసమే పని చేస్తాడు. కిడ్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లక్కీనే ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ని తీసుకువస్తాడు. దానికి బదులుగా లక్కీకి పైసలు ఇస్తాడు కిడ్. తను తీసుకొచ్చిన విషయం ఏంటంటే క్వీన్ అనే లేడీ గురించి. తను ముంబై సిటీలోనే బాగా బలిసిన లేడీ. కిడ్ ఆ క్వీన్ ని ఫాలో చేస్తూ ఉంటాడు. తర్వాత రోజు క్వీన్ కనిపిస్తుంది. అప్పుడే తన దగ్గరికి ఒక వ్యక్తి బొమ్మలు అమ్మడానికి వస్తాడు. కానీ క్వీన్ మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోమని అంటుంది. అప్పుడే ఆ వ్యక్తి కావాలని టేబుల్ పై ఉన్న డ్రింక్ ని కిందకి పడేస్తాడు. దాంతో క్వీన్ కిందికి చూడగానే ఆ వ్యక్తి క్వీన్ పర్సును తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. మనం చూసినంత ఈజీగా ఉండదు ఈ దొంగతనం. ఒకరి చేతుల నుంచి ఇంకొకరికి ఆ పర్సు మార్చుకుంటూ లాస్ట్ కి కిడ్ కి ఇస్తారు. కిడ్డే కావాలని ఈ పర్సు ని దొంగతనం చేయించి ఉంటాడు. అలా ఆ పర్సు పట్టుకొని క్వీన్ కోసం తన పబ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా క్వీన్ పబ్ కి రాగానే తన మనుషుల దగ్గరికి వెళ్లి ఆ పర్సు ని చూపిస్తాడు. వెంటనే వాళ్ళు కిడ్ ని క్వీన్ దగ్గరికి తీసుకువెళ్తారు. అలా ఆ పర్సు క్వీన్ కి ఇచ్చి, దీనికోసం నేను ఇద్దరితో గొడవ పడ్డాను అంటాడు. వెంటనే క్వీన్ కొన్ని పైసల్ని కిడ్ కి ఇస్తుంది. కానీ కిడ్ మాత్రం నాకు పైసలు కాదు కావాల్సింది, నాకు పని కావాలి అంటాడు. అప్పుడు క్వీన్, ఇది 5 స్టార్ హోటల్ రాబాయ్, ఇక్కడ నువ్వు పీకేదేముంది, వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపో అంటుంది. అయినా కిడ్ మాత్రం నేను ఇక్కడే పని చేస్తా, మీరు ఏ పని ఇచ్చినా పర్లేదు అంటాడు. కానీ క్వీన్ మాత్రం పని లేదు ఏం లేదు రాబాయ్, ఇక్కడ నుంచి వెళ్లిపో అంటుంది. అప్పుడే కిడ్ తన కాలిన చెయ్యిని చూపిస్తాడు. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటా, ఇది బ్లీచ్ తో కాలింది, అంటే నేను ఏ పనినైనా చేస్తాను అంటాడు. అప్పుడే కిడ్ అక్కడే ఉన్న ఒక ఫోటోని చూస్తాడు. ఆ ఫోటోలో క్వీన్ తన హస్బెండ్ తో ఉంటుంది. వాడి పేరు రానా. ఈ రానానే కిడ్ చిన్నగా ఉన్నప్పుడు తన ఊరిని వాళ్ళ అమ్మని తగలబెట్టి చంపింది. అప్పుడే క్వీన్, నిన్ను చూస్తుంటే నీలో విషయం ఉంది అనిపిస్తుంది, అందుకే రేపటి నుంచి పనికి వచ్చాయి, ఇక్కడ నువ్వు క్లీనింగ్ పని చేయాలి అంటుంది. దానికి కిడ్ కూడా ఒప్పుకుంటాడు. తన ప్లాన్ ఏంటంటే ఇక్కడ పని చేస్తే రానాకి దగ్గరగా వెళ్ళొచ్చు, అలాగే వాడిని చంపి తన పగని తీర్చుకోవచ్చు అనుకుంటాడు. తర్వాత రోజు కిడ్ పనికి వస్తాడు. అప్పుడు తనకి అక్కడ అల్ఫా అనేవాడు కనిపిస్తాడు. ఈ అల్ఫానే ఈ హోటల్ కి ఖరీదైన డ్రగ్స్ ని తీసుకువస్తాడు. వాటిని క్వీన్ అందరికి సప్లై చేస్తుంది. వీటి కిడ్
బాగా గుర్తు పెట్టుకుంటాడు. తర్వాత కిడ్ ఒక పాన్ షాప్ కు వెళ్లి నాకు స్పెషల్ పాన్ కావాలి అంటాడు. అప్పుడు ఆ షాప్ అతను ఒక పిల్లాడికి సైగ చేయగానే ఆ పిల్లాడు కిడ్ ని తీసుకొని ఒక బేస్మెంట్ లోకి వెళ్తాడు. ఇక్కడ ఒక పెద్ద షాప్ ఉంటుంది. ఇందులో అన్ని రకరకాల ఆయుధాలు ఉంటాయి. అప్పుడు కిడ్ అక్కడ ఉన్న ఒక గన్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా మళ్ళీ హోటల్ కి వచ్చినప్పుడు క్వీన్ ఒక అమ్మాయిని చాలా తిడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు సీత, తను ఒక వేశ్య అయి ఉంటుంది. అప్పుడే క్వీన్ అంటుంది, నువ్వు చిన్న చిన్న విషయాలకి కంప్లైంట్ ఇస్తున్నావు. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు హోటల్ కి వస్తారు, వాళ్ళు ఇంకా దారుణమైన పనులు చేస్తారు, ఇలా ఏడుస్తూ ఉండకు వాళ్ళ ముందు అంటుంది. అప్పుడే ఆ రూమ్ లోకి కిడ్ వస్తాడు. కిడ్ ని చూడగానే నువ్వు తల కిందికి దించు అంటుంది. అలా కిడ్ తల దించగానే క్వీన్ లాకర్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న పైసల్ని అల్ఫాకి ఇచ్చి ఇంకా డ్రగ్స్ ని తీసుకురమ్మని పంపిస్తుంది. వెంటనే కిడ్ అల్ఫా వెనకే వస్తాడు. ఎందుకంటే తనకి క్వీన్ ఇప్పుడు చాలా పైసలు ఇచ్చింది కాబట్టి. అలా అల్ఫా దగ్గరికి వచ్చి నేను చెప్పిన చోట నీ పైసల్ని బెట్ వేస్తే నీకు డబుల్ పైసలు వస్తాయి అంటాడు. డబుల్ పైసలు పేరు వినగానే అల్ఫా కూడా ఒప్పుకుంటాడు. వెంటనే అల్ఫాని ఫైట్ క్లబ్ కి తీసుకువచ్చి తన పైసల్ని ఎదురుగా ఉన్న కోబ్రా పైన వేయమని చెప్తాడు. తను గెలిస్తే నీకు మస్తు పైసలు వస్తాయి అంటాడు. అలా అల్ఫా కూడా కోబ్రా పై పైసలు వేయగానే కిడ్ ఓడిపోతాడు. దాంతో అల్ఫాకి మస్తు పైసలు వస్తాయి. తర్వాత అల్ఫా కిడ్ తో అంటాడు, నీ వల్ల నాకు మస్తు పైసలు వచ్చారా బై, నీకు ఏం కావాలో చెప్పు అంటాడు. దానికి కిడ్ హోటల్లో నన్ను విఐపి సెక్షన్ కి తీసుకువెళ్ళు అంటాడు. అలాగే అల్ఫా కూడా విఐపి సెక్షన్ కి తీసుకువెళ్తాడు. ఇక్కడ మొత్తం ప్రపంచంలో ఉన్న బాగా బలిసిన అందరూ ఉంటారు. ఇక్కడ డ్రింక్స్ లెక్క డ్రగ్స్ ని సప్లై చేస్తారు. అలాగే అమ్మాయిలకి సంబంధించిన మెనూ కార్డ్ కూడా ఉంటుంది. అలా అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకొని అందరూ రూముల్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. అలా కిడ్ మొత్తం అక్కడ చూస్తూ ఉంటాడు. అక్కడే సీత కూడా కనిపిస్తుంది. సీతతో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. పాపతో మనోడు కొంచెం తేడాగా టచ్ చేస్తూ ఉంటాడు. సీత మాత్రం ఇక్కడ వద్దు, రూమ్ లోకి వెళ్దాము అంటుంది. కానీ వాడు మాత్రం అస్సలు వినడు. ఇదంతా చూస్తుంటే కిడ్ కి గతం గుర్తుకు వస్తుంది. పోలీసులు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు మొత్తం ఊరుని కాల్చేసి వెళ్లిపోయి ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పోలీసులకి ఎదురు తిరుగుతారు. దాంతో పోలీసులు ఒక్కరొక్కరుగా అందరిని షూట్ చేసి చంపేస్తుంటారు. మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే ఇదంతా గుర్తుకు చేసుకుని సీతని ఆ పరిస్థితిలో చూసి మనోడికి పిచ్చ కోపం వస్తుంది. కానీ తొందరపడి ఏ పని అక్కడ చేయలేడు కాబట్టి అందుకే అక్కడి నుంచి బయటికి వస్తాడు. అంతలో కిడ్ దగ్గరికి ఒక కుక్క వస్తుంది. అప్పుడు కిడ్ చెత్త డబ్బాలో పడి ఉన్న ఫుడ్ ని దానికి తినిపిస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి సీత వస్తుంది. తనతో అంటుంది, నువ్వు ఇలాంటి పనులు చూడలేనప్పుడు ఇక్కడెందుకు పని చేస్తున్నావు? ప్రతిరోజు వచ్చే కస్టమర్స్ మాతో ఇలాగే చేస్తారు. ఇదంతా చూసి చూడనట్టు వదిలేయాలి, లేదంటే ఎక్కువ రోజులు నువ్వు ఇక్కడ పని చేయలేవు అంటుంది. కానీ కిడ్ మాత్రం సీతతో అంటాడు, నీపై కోకిల టాటో ఉంది అంటే నీకు పాటలంటే అంత ఇష్టమా అంటాడు. కానీ సీత మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత నుంచి కిడ్ తను తీసుకువచ్చిన గన్ని షూట్ చేయడం నేర్చుకుంటూ ఉంటాడు. ఒకే దెబ్బతో రానాని ఎలా చంపేయాలి అని. అలాగే రోజు ఫైట్ క్లబ్ కు వెళ్తాడు. దాంతో పాటు హోటల్లో కూడా పనిచేస్తాడు. తను ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయాలి అనుకోడు. అందుకే తన దగ్గర ఉన్న కుక్కకి కూడా ట్రైనింగ్ ఇస్తాడు. తను విజిల్ వేయగానే వెనక డోర్ నుంచి తనకి గన్ తీసుకువచ్చి ఇచ్చేలా. అంటే తను ముందు డోర్ నుంచి వెళ్ళినప్పుడు గన్ని లోపలికి తీసుకువెళ్ళలేడు. అందుకే ఇలా మొత్తం సిద్ధం చేసుకుంటాడు. అప్పుడే తను అల్ఫా ద్వారా హోటల్లో ఉన్న రిస్ట్రిక్టెడ్ ఫ్లోర్ కి వెళ్తాడు. ఈ ప్లేస్ బయట ప్రపంచానికి చాలా వేరుగా ఉంటుంది. ఇక్కడ చాలా దారుణమైన పనులు చేస్తూ ఉంటారు. ఎవరు ఎవరిని ఆపే వాళ్ళే ఉండరు. అక్కడే కిడ్ రానాని చూస్తాడు. ఇప్పుడు రానా సీతతో కూర్చొని కథలు పడుతూ కనిపిస్తాడు. కిడ్ కి ముందే తెలుసు ఇప్పుడు రానా డ్రగ్స్ తీసుకుంటాడు అని. అందుకే తనతో పాటు తీసుకువచ్చిన డ్రగ్స్ లో కెమికల్ ని కలిపి ఉంటాడు. అలా ఆ డ్రగ్స్ రానాకి ఇవ్వగానే తను డ్రగ్స్ ని తీసుకుంటాడు. నెమ్మదిగా రానా పరిస్థితి కూడా దారుణంగా మారిపోతూ ఉంటుంది. ముక్కులోంచి రక్తం కూడా వస్తుంది. వెంటనే తను వాష్రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే తన వెనకే కిడ్ కూడా వాష్రూమ్ లోకి వస్తాడు. ఇదే కరెక్ట్ టైం రానాని చంపడానికి అని గన్ తీసి రానాకి గురి పెడతాడు. కానీ రానా మాత్రం తను గన్ పట్టుకున్న విధానాన్ని చూసి వీడు కొత్త, అంత స్పీడ్ గా నన్ను షూట్ చేయలేడని కిడ్ పై అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడే ఆ గన్ కింద పడిపోతుంది. ఇద్దరు చాలా సేపు ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు. ఇద్దరు గన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఒకరిని ఒకరు ఆపుతుంటారు. అప్పుడే రానా తన జేబులో ఉన్న కత్తిని తీసి కిడ్ కాలిపై దింపుతాడు. దాంతో కిడ్ కింద పడిపోతాడు. అయినా మళ్ళీ పైకి లేచి రానాని సోతప్పేలా కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఇప్పుడు మొత్తం బిల్డింగ్ లో ఉన్న సెక్యూరిటీ
మందికి కిడ్ గురించి తెలిసిపోయి ఉంటుంది. అందువల్ల అందరూ కిడ్ వెంట పడతారు. అయినా మనోడు తెలివిగా అందరిని తప్పించుకొని కింద పార్కింగ్ ఏరియాలోకి వస్తాడు. ఇక్కడ ఆల్ఫా ఉంటాడు. ఆల్ఫా దగ్గర ఒక మాడిఫైడ్ ఆటో కూడా ఉంటుంది. వెంటనే కిడ్ ఆల్ఫాని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయినా రానా మనుషులు తనని పట్టుకోవడానికి వెంట పడతారు. కానీ కిడ్ అక్కడి నుంచి తప్పించుకొని బయటికి రాగానే బయట పోలీసులు కూడా కిడ్ ని పట్టుకోవడానికి వెంట పడతారు. అలా మొత్తం సిటీలో ఆటో తిప్పుతూ తప్పించుకొని ఒక ప్లేస్ కి వస్తాడు. కానీ అప్పుడే ఆటోకి యాక్సిడెంట్ అవుతుంది. ఇద్దరు కింద పడిపోతారు. కిడ్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆల్ఫా మాత్రం మంచిగా ఉంటాడు. అందుకే అప్పుడే ఆల్ఫా కిడ్ కి సారీ చెప్పి అక్కడి నుంచి ఒక్కడే పారిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి కిడ్ ని పట్టుకుంటారు. కొంతసేపటికి కిడ్ కి మెలకువ రాగానే తను పోలీస్ వ్యాన్ లో ఉంటాడు. కిడ్ కి బాగా తెలుసు తనని పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లారు అంటే అక్కడికి రానా వస్తాడు. తనని ప్రాణాలతో వదిలిపెట్టాడు అనుకుని వ్యాన్ లో ఉన్న పోలీసులపై అటాక్ చేస్తాడు. అలా చాలా సేపు వాళ్ళతో ఫైట్ చేసి వ్యాన్ నుంచి బయటకి దూకుతాడు. అయినా తనని వదిలిపెట్టకుండా వస్తూ ఉంటారు. ఒక స్నైపర్ కూడా పారిపోతున్న కిడ్ పై షూట్ చేస్తూ ఉంటాడు. అన్ని తప్పించుకుంటాడు. కానీ లాస్ట్ కి ఒక బుల్లెట్ కిడ్ కడుపులో తగిలి తను నీళ్ళల్లోకి పడిపోతాడు. అప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు వాళ్ళమ్మ ఎప్పుడు అడవిలో ఉన్న నది దగ్గరికి తీసుకువెళ్తూ ఉండేది. హనుమాన్ కథ చెప్తూ నువ్వు కూడా ఆయనలా బలంగా మారాలి. అలాగే తన చెయ్యి చూపిస్తూ నీ అరచేతిలో ఉన్న ఈ రేఖ వల్ల నువ్వు జీవితంలో కోరుకున్న ప్రతిదీ నీకు దొరుకుతుంది అంటుంది. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ లో కిడ్ కళ్ళు తెరవగానే చాలా మంది తనని పట్టుకొని తనకి వైద్యం చేస్తూ ఉంటారు. వీళ్ళ విధానం కొంచెం తేడాగా ఉంటుంది. అలాగే వాళ్ళు కిడ్ అరవడం చూసి తనని కామ్ గా ఉండమని అంటారు. కానీ కిడ్ మాత్రం స్లో తప్పి మళ్ళీ కింద పడిపోతాడు. కొంతసేపటికి కళ్ళు తెరవగానే తన గాయాలు తగ్గిపోయి ఉంటాయి. అప్పుడే ఒక వ్యక్తి తన ముందుకి వస్తాడు. తన పేరు శర్మ. తనతో కిడ్ నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అంటాడు. కానీ అతను మాత్రం నువ్వు వెళ్లిపోలేవు. బయట నీ కోసం చాలా మంది ఉన్నారు. నువ్వు బయటికి వెళ్ళగానే నిన్ను చంపేస్తారు. అందుకే కొంతసేపు ఇక్కడే ఉండు. ఇక్కడికి ఎవ్వరు రారు అంటాడు. దాంతో కిడ్ కూడా అక్కడే ఉంటాడు. తర్వాత బాబా శక్తి కనిపిస్తాడు. రోజు రోజుకి తనంటే జనంలో భక్తి పెరిగిపోతుంది. తనని ఒక దేవుళ్లాగా చూస్తూ ఉంటారు. అప్పుడే రానా కూడా బాబాని కలవడానికి వస్తాడు. తనతో అంటాడు ఒక కుర్రాడు నన్ను చంపడానికి నా దగ్గరికి వచ్చాడు. వాడు నాతో ఫైట్ చేస్తూ వాళ్ళ అమ్మని నేనే చంపాను, నన్ను చంపడానికే ఇక్కడికి వచ్చానని చెప్పాడు. నాకు తెలిసి వాడు ఇంకా ప్రాణాలతోనే ఉండి ఉండొచ్చు. వాడిని ఎలాగైనా చంపాలి అంటాడు. దానికి బాబా మాత్రం ఇక వాడి గురించి నువ్వు మర్చిపో. త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. నువ్వు లేనిపోని పెంట పెట్టావంటే పెద్ద సమస్య వస్తుంది అంటాడు. ఇక్కడ కిడ్ మాత్రం ఒంటరిగా ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి శర్మ వచ్చి నీలో కోపం ఉంది. ఆ కోపం తగ్గాలంటే నీ పగ తీరాలి. దానికి నువ్వు చాలా శక్తివంతంగా మారాలి అని తనని ఒక పవిత్రమైన చెట్టు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ చెట్టు నీకు శక్తిని ఇస్తుంది అంటాడు. అలాగే ఆ చెట్టు కింద ఉన్న వేరుని తీసి దాన్ని పౌడర్ గా చేసి నీలో ఉన్న కోపమే నీ శక్తి, అలాగే నిన్ను వదలకుండా గుర్తుకు వస్తున్న జ్ఞాపకాలు నీకెప్పటికీ గుర్తుంటాయని ఆ పౌడర్ ని తన పైకి ఊదుతాడు. అలాగే తన గతం మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఎలా తన ఊరిని తగలబెట్టారో అని. చిన్నప్పుడు ఊర్లో బొమ్మలాట వేస్తూ కూడా ఉండేవాళ్ళు. అప్పుడే రానా అక్కడికి బాబా శక్తిని తీసుకొని వస్తాడు. నిజానికి బాబా శక్తే ఈ ఊరు ఉన్న ప్లేస్ మొత్తం కావాలి అని ఈ ఊరిని ఖాళీ చేయించడానికి రానాని ఈ ఊరి పైకి వదులుతాడు. కానీ ఎంత ట్రై చేసినా జనం అస్సలు వినరు. దాంతో మొత్తం ఇళ్ళని తగలబెడతారు. తగలబెట్టిన ఇళ్లతో పాటు జనాన్ని కూడా చంపేస్తారు. వీళ్ళకి ఎవరైనా ఒక్కటే. అప్పుడే రానా కిడ్ వాళ్ళ అమ్మ లీలాని చూస్తాడు. వెంటనే తన దగ్గరికి వస్తూ ఉంటాడు. తనని గమనించిన లీలా వెంటనే కిడ్నీ లోపలే ఉండమని చెప్పి ఒక కత్తిని తీసుకొని రానా దగ్గరికి వస్తుంది. వాడు తనని బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ లీలా మాత్రం రానాపై అటాక్ చేస్తుంది. రానా ఆ అటాక్ ని తప్పించుకొని తనని కొట్టి తనని బలవంతం చేసి తన వాళ్ళతో చెప్తాడు దీని కూడా మంటల్లో వేసి తగలబెట్టండి అని. అలా అందరూ మొత్తాన్ని తగలబెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కిడ్ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మంటల్ని ఆర్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ లోపే వాళ్ళ అమ్మ పూర్తిగా తగలబడిపోతుంది. వాళ్ళ అమ్మని ఆర్పే సమయంలోనే తన చెయ్యి పూర్తిగా కాలిపోతుంది. వాళ్ళ అమ్మని మాత్రం కాపాడుకోలేకపోతాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కి వస్తే అప్పుడే శర్మ అంటాడు నీలో ఉన్న బాధని నువ్వు ఎప్పుడు మరవకూడదు అని. ఇక్కడ కిడ్ ఫైట్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తర్వాత బాబా శక్తి కూడా
కూడా మొత్తం దేశంలో అల్లర్లని సృష్టిస్తాడు. ఎలాగైనా ఎలక్షన్ లో గెలవాలి అని ఇక్కడ కిడ్ పూర్తిగా రానాని అంతం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ అంతలో శర్మ వాళ్ళకి ఒక నోటీస్ గవర్నమెంట్ పంపుతుంది. మీరు ఉన్న ప్లేస్ ని వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని. అలాగే పోలీసులు వాళ్ళలో కొంతమందిని దారుణంగా కూడా కొట్టి ఉంటారు. ఇక వీళ్ళకి వేరే మార్గం ఉండదు. ఈ ప్లేస్ ని ఖాళీ చేయాలి లేదా ట్యాక్సెస్ ని కట్టి ఈ ప్లేస్ ని సొంతం చేసుకుని ఇక్కడే ఉండాలి. కానీ ట్యాక్స్ ని కట్టడానికి పైసలు వీళ్ళ దగ్గర ఉండవు. ఇదంతా అక్కడే ఉన్న కిడ్ వింటాడు. వెంటనే తన రూమ్ కి వెళ్లి లోపల ఉన్న మొత్తం పైసల్ని తీసుకొని ఫైట్ క్లబ్ కి వెళ్లిపోతాడు. అప్పుడే అల్ఫా కూడా కిడ్ పోస్టర్ ని చూస్తాడు. దాంతో తనకి అర్థమవుతుంది కిడ్ ఫైట్ చేయబోతున్నాడు అని. ఇప్పుడు కిడ్ కోబ్రాతో ఫైట్ చేయబోతూ ఉంటాడు. ఈ ఫైట్ చేసే శర్మ వల్ల కష్టాలు మొత్తం తీర్చాలి అనుకుంటాడు. అలా ఫైట్ క్లబ్ కి రాగానే ఇక్కడే టైగర్ మొత్తం పైసల్ని కోబ్రా పై వేస్తాడు. అక్కడ ఉన్న అందరూ కోబ్రా పైనే వేస్తారు. ఎందుకంటే మంకీ మ్యాన్ అస్సలు గెలవడని వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి. కానీ ఈసారి కిడ్ రూట్ మార్చాడు కాబట్టి ఒకే దెబ్బతో కోబ్రాని పడుకోబెట్టేస్తాడు. అందరూ షాక్ లో ఉంటారు. టైగర్ కూడా ఇంత తొందరగా ఫైట్ ఎలా అయిపోతుందని కోబ్రాని లేపడానికి, కానీ వాడి పని ఆల్రెడీ అయిపోయింది. తర్వాత టైగర్ ఇంకో ఫైటర్ ని పంపిస్తాడు. అయినా మనోన్ని ఏమీ చేయలేరు. అలా వాడిని కూడా ఓడిస్తాడు. దాంతో అక్కడ ఉన్న అందరూ మంకీ మ్యాన్ అని అరుస్తూ ఉంటారు. చాలా పైసలు వస్తాయి తనకి. అలా అక్కడే ఉన్న లక్కీ మొత్తం పైసల్ని తీసుకొని కిడ్ కి ఇస్తాడు. ఆ పైసల్ని కిడ్ శర్మ వాళ్ళకి పంపిస్తాడు. ఆ పైసల్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఇక టైం వచ్చేసింది, మీరు ఎవరు అనేది ప్రపంచానికి చెప్పేయాలి అని. దాన్ని చదవగానే శర్మ అర్థం చేసుకుంటాడు ఈ పైసల్ని పంపింది కిడ్డే అని. తర్వాత బాబా శక్తి క్వీన్ హోటల్ కి వస్తాడు. ఈ టైంలోనే కిడ్ కూడా రానాని కథం చేయాలి అనుకుంటాడు. ఇక్కడ క్వీన్ హోటల్లో పనిచేస్తున్న అందరిని తిడుతూ ఉంటుంది. హోటల్ కి చాలా పెద్ద వ్యక్తి రాబోతున్నాడు, అన్ని ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా ఉండాలి అని. రానా మాత్రం మొత్తం సెక్యూరిటీని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే కిడ్ అక్కడికి వచ్చి తన ఫేస్ కనపడకుండా మంకీ మ్యాన్ మాస్క్ పెట్టుకుని వెనక డోర్ నుంచి ముందుగా కిచెన్ లోకి వస్తాడు. అలాగే కిడ్ ఒక్కడే కాకుండా మొత్తం శర్మ వాళ్ళు కూడా తన వెనకే వచ్చి ఉంటారు. శర్మ వాళ్ళు ముందుగా కింద ఉన్న సెక్యూరిటీ పై అటాక్ చేసి వాళ్ళని చంపి పైకి వస్తూ ఉంటారు. ఇక్కడ కిడ్ కిచెన్ లో ఉన్న అందరిని చంపేసి ఎలివేటర్ దగ్గరికి వస్తాడు. ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు. బయట కొంతమందిని చంపి ఎలివేటర్ లో కూడా చాలా మందిని చంపేస్తాడు. ఎదురుగా ఉన్న వాళ్ళు ఎంత మంది ఉన్నా కిడ్ ముందు నిలబడలేకపోతారు. అందరిని కిడ్ ఊచకోత కోస్తాడు. పైన రానా ఉన్న దగ్గర లైట్స్ బ్లింక్ అవుతూ కనిపిస్తాయి. దాంతో తను అర్థం చేసుకుంటాడు ఏదో తేడా జరుగుతుంది అని. అప్పుడే కిడ్ అక్కడికి వచ్చి టపాసులు పేల్చి అందరి పైకి విసురుతాడు. దాంతో అక్కడ ఉన్న అందరు కస్టమర్స్ అక్కడి నుంచి పారిపోతాడు. లాస్ట్ గా మిగిలిన గార్డ్స్ తన మీదకి వస్తూ ఉంటారు. కానీ గార్డ్స్ ఎంత మంది వచ్చినా మనోడు తగ్గేదే లేదని అందరినీ చంపుతూ ఉంటాడు. ఒక టైంలో మొత్తం గార్డ్స్ 4 వైపులా మనోడిని చుట్టుముట్టేస్తారు. దాంతో కిడ్ అర్థం చేసుకుంటాడు తన పని అయిపోయింది అని. కానీ అంతలో శర్మ వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళని చూడగానే కిడ్ నేను ఒక్కనే కాదు ఇక్కడ నాకు సైన్యం ఉంది అనుకుంటాడు. అలా కిడ్ ఇంకా శర్మ వాళ్ళు కలిసి అందరిని దారుణంగా చంపేస్తారు. ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తాయి. అప్పుడే శర్మ కిడ్ తో అంటాడు ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పద అని. వెంటనే కిడ్ లోపల ఉన్న రానాని చంపడం కోసం వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే క్వీన్ గన్ తీసుకుని అక్కడికి వచ్చి శర్మ మనుషుల్ని షూట్ చేస్తూ ఉంటుంది. వెంటనే కిడ్ ముందుకు వెళ్లి కిడ్ ని కూడా చంపబోతూ ఉంటుంది. కానీ వెనక నుంచి సీత వచ్చి క్వీన్ ని కొట్టి చంపేస్తుంది. అప్పుడే కిడ్ క్వీన్ వేల్ ని కట్ చేసుకుని వెళ్లిపోతుంటాడు. ఈ వేల్ తోనే సీక్రెట్ రూమ్ ని ఓపెన్ చేయవచ్చు. ఈ రూమ్ లోనే రానా కూడా ఉంటాడు. వెంటనే కిడ్ రానా దగ్గరికి వెళ్తాడు. వాడిని పిచ్చ కొట్టుడు కొడతాడు. అప్పుడే రానా వాళ్ళ అమ్మని ఎలా చంపాడో గుర్తు చేసుకుని వెంటనే తన షూని తీసి ఆ షూతో ఎలా కొడతాడు అంటే వాడి ఫేస్ పగిలిపోతుంది. అలా రానా అక్కడే చనిపోతాడు. అప్పుడే మనకి మొత్తం ఊరు తగలబెడుతున్నప్పుడు ఒంటరిగా ఉన్న కిడ్ కనిపిస్తాడు. ఇప్పుడు కిడ్ అనుకుంటాడు తన ఊరు నాశనం అవ్వడానికి రానా ఒక్కడే కాదు బాబా శక్తే అసలు కారణమని తనని చంపడానికి బయలుదేరతాడు. అలాగే పైన ఉన్న బాబా శక్తికి కూడా అర్థమవుతుంది ఎవడో నన్ను చంపడానికి వస్తున్నాడు అని. అలా కిడ్ తన ముందుకు వెళ్ళగానే బాబా శక్తి తనని మాటల్లో పెట్టి అక్కడికి తన కోసం ఒక హెలికాప్టర్ ని పిలవడానికి ట్రై చేస్తాడు. అలా హెలికాప్టర్ అక్కడికి రాగానే కిడ్ దృష్టి తప్పుతుంది. వెంటనే బాబా కిడ్ ని పొడుస్తాడు. మళ్ళీ పొడవడానికి వెళ్తాడు. కానీ అప్పుడే కిడ్ బాబాని ఆపి తనని
అక్కడే చంపేస్తాడు. వీడిని ఎంతలా పొడుస్తాడు అంటే వాడి బాడీ మొత్తం తూట్లు తూట్లు పడిపోయి రక్తంతో తేలాడుతుంది. అప్పుడే కిడ్ కి వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకు వస్తాయి. నువ్వు హనుమాన్ లాగా చాలా శక్తివంతుడివి, నిన్ను ఎవ్వరు ఓడించలేరు, నువ్వు అనుకున్నది పూర్తి చేస్తావు అంటుంది. అలాగే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నేర్పిన పాట కూడా తనలో తానే పాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.